ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. అంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. అంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరమున్ ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముల్లు విరచి మరణము గెలచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణము గెలచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభువు, తన ఆలయముగా చేసిన ప్రభువు, స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించి మా నుండి. పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు, నిర్మించెను ఇలాలో గృహముగా తన ఆత్మా ద్వారా. నిర్మించెను ఇలాలో గృహముగా తన ఆత్మా ద్వారా. అంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. అంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము.
ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆనంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము, ఆనంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనారి వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరును, మన్నైనారి వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరును. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిరా సియోను మరువకు నీ ప్రభుని, గతించిపోనిరా సియోను మరువకు నీ ప్రభుని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబానోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. లెబానోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. హెర్మోను గెత్సెమనే గొల్గొత దాటుచు, హెర్మోను గెత్సెమనే గొల్గొత దాటుచు, హెబ్రోను చేరుదాము ప్రభువును ఆరాధించెదము, హెబ్రోను చేరుదాము ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముల మము సృష్టించిన, తన నివాసముల మము సృష్టించిన నారుని పొగడెదము, గానము చేసెదము, నారుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము, తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాట సంఖ్య 468, 465, 468, 465.
468 468 468 468 465. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, అద్భుత మహిమా ప్రభావముతో నిండెను, అద్భుత మహిమా ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నియు పరిశుద్ధం 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 అన్నియు. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, ఆ నగర పునాది ఎంతో దృఢమైనది, ఆ నగర పునాది ఎంతో దృఢమైనది, స్థిరమై కదలని శాశ్వతమైనది, స్థిరమై కదలని శాశ్వతమైనది. ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు, ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు. అద్భుతం అద్భుతం అద్భుత నగరం, అద్భుతం అద్భుతం అద్భుత నగరం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. పవిత్ర జనులు తనతో వసింతురు, పవిత్ర జనులు తనతో వసింతురు. ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను, ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను. జయవంతులే అచట చేరుదురు, జయవంతులే అచట చేరుదురు. విజయులై విజయులై అత్యంత విజయులై 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 అత్యంత విజయులై. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. ఇవి మానవులకు గ్రాహ్యము కానివి, ఇవి మానవులకు గ్రాహ్యము కానివి. ప్రభుని ఆత్మీయ జనులే గ్రహింతురు, ప్రభుని ఆత్మీయ జనులే గ్రహింతురు. ఆత్మయే బోధించు ఆత్మ సంగతులను, ఆత్మయే బోధించు ఆత్మ సంగతులను. ఆత్మీయం 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 అన్నియో ఆత్మీయం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య
పైనున్న వాటిని నిరచించుతుము, పైనున్న వాటిని నిరచించుతుము. ఆనందం ఆనందం పరలోక ఆనందం 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 పరలోక ఆనందం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నీయు పరిశుద్ధం 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 అన్నీయు. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. పాట సంఖ్య 481, 477, 1, 3, 5, 7 వచనాలు. 481, 477, 1 వచనం, 3 వచనం, 5, 7 వచనం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దారి అందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దారి అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను,
నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా నీదు మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్టు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్టు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకై. ప్రేమల తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. తరుగు పాటల ద్వారా మీరు మై పొందునికై కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. నీ స్వరం ఎంతో గొప్పది ప్రభువా. నా తండ్రి మీరు మాట్లాడితే మాకు ఆనందం, సంతోషం, సమాధానం, ఆశ్చర్యం, గొప్ప సంగతి తెలియజేసి దేవుడు స్తోత్రం నాయన. దాసుని జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మాట్లాడిని సమర్పించి కేవలం మీరు మాత్రమే మై పొందమని మా హృదయాలు తృప్తిపరచమని వచ్చిన బిడ్డల స్తోత్రంలో రావాల్సిన బిడ్డ త్వరపడి తీసుకురమ్మని కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అదే ప్రకారం దయతో పోయిన ఆదివారం సరిగా నేను కొంచెం టెన్షన్ మీద ఆ పాటలన్నీ అయిపోయేసరికి కూడా నా హృదయంలో కలవరం డిస్టర్బెన్స్. దాదాపు కర్నూలు నుంచి ఇదే టెన్షన్ మీద వచ్చి ఏమంత అర్థం కాలేదు. ఇంకా చెప్పేసి మెసేజ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. నాకంత రాత్రి అంత నిద్ర లేదు. ప్రభు అయిన పిల్లలు ఎంతో విలువైన వారు, వారి విలువైన సమయాన్ని ఎంత దొంగిలించినానని నిద్ర రాలేదు రాత్రి అంతా. ఉదయం ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు ఇంత మటుకు చాలు, వద్దు, నేను మందిరంలో పని చేసుకుంటా ఉంటాను, అంతవరకే నాకు ఈ వాక్య పరిచర్య వద్దు, ఏమొద్దని వాక్యం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని
క్యాలెండర్ వాగ్దానం చూసిన, వద్దు ప్రభా అని. ఛానల్ అయిన క్యాలెండర్ వాగ్దానం చూడక ఇంకా క్యాలెండర్ వాగ్దానం చూసినాను. దానిలో 2 వచనాలు చెప్తాను. 149వ కీర్తన ఒకటి చదవండి. 149వ కీర్తన చివరి వచనం ఒకటి చదవండి. హెజ్కేలు 20వ అధ్యాయం 29వ వచనం ఒకటి చదవండి. విధింపబడిన తీర్పు ఆడుపుటకును వాడి చేతిలో ఆ, ఆ, ఆ. 20 29వ అధ్యాయం 20 వచనం 21వ వచనం. ఆ దినమందు నేను చిగురింపజేసి ఆ, ఉమ్, వాక్యం చూసినాక సరే ప్రభా ఏదైతే అయింది, ఏదో నా పాటు నట్టి జరిగిపోయిందని ప్రార్థన చేసుకొని ఉన్నాను. నిన్న మనవరాలు వచ్చినప్పుడు నైట్ పరిస్థితి అంటే అనుకున్నాను. అంటే అట్ట అనుకోవడానికి వీలేదు కదా, ప్రార్థన చేసుకో, దేవుడు నడిపించిన కొద్ది ఉండాల్సింది. నాకు పెద్ద చదువు రాదు, జ్ఞాపశక్తి ఉండదు. కాబట్టి నన్ను మీలో ఒకనిగా గమనించి క్షమించమని మనం చేసుకుంటున్నాను. వాక్య నిమిత్తం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. తొలితలో ఉన్న సంఘం దూతమునకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజీవ పోలిన పాదములు కలిగి దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసం, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియను, నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. ఏవనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచు యెజెబెలు శ్రేణిని నీ ఉండనిచ్చున్నావు. జారత్వం చేయుటకు విగ్రహములకును వలిచున్నదా వాటిని తినుటకును అది నా దాసులైన వారికి బోధించి వారిని మోసపరుచున్నది. దేవుడి వాక్యం దేవుని నామంలో అందించునుగాక. ఈ యెజెబెలు అన్నటువంటి స్త్రీ ఏ విధంగా ఉంది, తను ప్రకటన గ్రంథంలో రాయవలసిన ఆవశ్యకత ఏది అంటే, తాను చేసినటువంటి కొన్ని క్రియలను ఈ సమయాన కొన్ని ధ్యానించుతాము. తాను ఏ విధంగా ఉండవలసింది, ఏ విధంగా ఉండకుండా ఎంత బాగుండేది, బహుశా ఎందుకు ఈ ప్రకటన గ్రంథం ప్రత్యేకించి రాయాల్సింది ఆమె విషయమైనని కొన్ని విషయము ధ్యానించుకుందాం. రండి, 1 రాజులు 18వ అధ్యాయం. 1 రాజులు 18వ అధ్యాయం 13వ వచనం. యెజెబెలు చేయుచుండగా చాలు ఆడికి ఒకటి చాలు. 19వ అధ్యాయం 1-2 వచనాలు. ఆహాబు చెప్పగా యెజెబెలు ఒక దూత చేత పంపించను రేపు. చూడండి, ఈయన ఆహాబు రాజు ఇశ్రాయేలుకు రాజు అయినప్పటికీ ఆయన భార్య ఇశ్రాయేలుకు రాణి, ఆ దేశపు రాణి. ఆమె తన ప్రవర్తన ఏ విధంగా ఉంది అంటే, దాదాపు 400 కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకొని వేరే దేవతలకు విగ్రహములకు బలిచ్చేది, ఆ విధంగా చేసేటువంటి యెహోవా నాకు తన ప్రజలకు ఏ విధంగా దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు, దేవుడు ఏ విధంగా చూస్తాడన్న సంగతిని పక్కన పెట్టి ఇశ్రాయేలు పాపం చేయడానికి కారకుడైతే వచ్చాడు అనమాట. విగ్రహాన్ని నిలబెట్టి దానికి బలిచ్చి దాన్ని తినడానికి ఇస్తూ వచ్చినాడు. దాంట్లో ప్రాముఖ్యంగా యెహోవా ప్రవక్తలకు కొందరిని
హతం చేస్తూ వచ్చింది. హతం చేస్తూ వచ్చింది. ఏలేకి వినబడినప్పుడు ఏలే ఏం చేసినా అంటే కొన్ని సందర్భము కొందరు ప్రవక్తలను నిలబెట్టి దేవుని ప్రవక్తలుగా ఉంటారో లేరో, రెండు తలుపుల మధ్య ఉంటారో తెలుసుకోమని వారికి కొంచెం పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతే తాను వారిని అందరిని పట్టుకొని హతం చేస్తాడు. అది తీసుకుపోయే సంగతి తన భార్య అయిన యెజబెలుకు చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, ఆమె ఏమాత్రం దైవభయం లేకుండా తన ఏలియాకు వర్తమానం పంపింది. ఏమని? వారి ప్రాణంలో నీ ప్రాణం ఒక ప్రాణంగా కాకపోతే నాకు గొప్ప అపాయం కలుగునుగాక. దేవుడు అపాయం కలుగేస్తాడు. వాస్తవానికి ఈమె దేవుడి మీద కనుక విశ్వాసం, దేవుడి మీద ఒక నమ్మకము, దేవుడు అంటే ఇంక భయమే కనుక ఉంటే దేవుని ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరితో తను మాట్లాడుతుందో తను గ్రహించేది అనమాట. ఎంత భయం లేకుండా మాట్లాడుతూ వచ్చింది. ఎంతటి ఘోరమైన దుష్కార్యం అనమాట ఇది. తను ఆ మాటను బట్టి కాబట్టి ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకుని పోయి ఈదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునికి చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షను కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీయమని ప్రార్థన చేసినాడు. చూడండి, ఎంత ఏలియా మామూలు వ్యక్తి కాదు. ఈ సమయం నీడుంటే ఇంకో సమయానికి వెళ్ళవలసి వస్తే ఆయనను సుడిగాలి చేత ఎక్కడంటే తీసుకొని ఆయన తీసుకుపోయి వేరే చోట పెట్టి తన పని జరిగించేటువంటి వాడు. ఎందుకంటే ఆయనను నడిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా అనమాట. ఆయన గాలిలోనే తీసుకుపోయేటువంటి గొప్ప శక్తివంతుడు దేవుడు. అటువంటి ప్రవక్త ఏడ్చున్నాడు, ఒక స్త్రీ నన్ను ఈ విధంగా అంటుంది, ఇంత మటుకు చాలు ప్రభా అని ఎంతో బాధపడిన. తన మాటలు ఎంతో కూర్చున్నాయన్నమాట. చూడండి, ఒక మాట మాట్లాడినప్పుడు హృదయం ఎంతో తెప్పరిల్లాలండి, అటువంటి మాట మాట్లాడలేదు ఆ స్త్రీ. తను మాట్లాడిన దాన్ని బట్టి ఎంతో పాలన నొచ్చుకొని మరణాపేక్ష గలవాడై దాదాపుగా కొన్ని వందల మంది ప్రవక్తలు ఎదుట, బయలు ప్రవక్తలు ఎదుట తన శౌర్యాన్ని, తన బల ప్రదర్శించినవాడు ఒక్కడు మాత్రమే. కానీ ఈ మాట విని తను ఎంతో నలిగిపోయి తను ఒక వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడు. వద్దు ప్రభా, నాకు చాలు, మరణాపేక్ష గలవాడై ప్రార్థిస్తున్నాడు. ఎంతటి ఘోరమైన పరిస్థితికి తన ఒక్క మాట, అదే మృదువైన మాట కోపం చల్లారుస్తుంది. కానీ ఎంత కఠినంగా మాట్లాడింది చూడండి. ఇట కఠినంగా మాట్లాడకుండా ఉండింటే కనుక బహుశా ఈమె పేరు ప్రకటన రాయబడకపోవడేమో. చూడండి, ఎంత సాత్వికంగా ఉండాలా అంటే దేవుని విషయమై, దేవుని ప్రజల విషయమై, దేవుని దాసుల విషయం ఎంత సాత్వికంగా ఉండాలో ఒక స్త్రీని చూద్దాము రండి. ఆదికాండం 18వ అధ్యాయం 6 నుంచి 15 వచ్చిన వరకు కొంచెం చదవమ్మా. పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. తెచ్చి అప్పగించను. తర్వాత తెచ్చి పెట్టి చాలు. చెప్పు, చదువు. ఇక్కడికి చాలు. చూడండి, వారు వచ్చిన సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఆమె స్త్రీ ఏ విధంగా ఉండవలసింటే ఏ విధంగా ఉండిండు అనే పరిస్థితికి చెప్తున్నాను. వారు వచ్చినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు తన అబ్రహాము తన భార్యకి చెప్తే తన భార్య పోయి అన్ని చెప్పినట్టుగా చేసుకుంటుంది. నీ భార్య ఏది అని అడిగినప్పుడు ఆమె గుడారంలో ఉండదని చెప్పాను. 10 వచ్చిన చదువునా. చాలమ్మా. చూడండి, ఈమె లోపల నిలిచింది. వాస్తవానికి ఎవరు వచ్చినారని చెప్పింది? దేవుని దాసులు వచ్చినారు, కొంచెం నువ్వు పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయంటే బహుశా చెప్పింటాడు, పలానా వ్యక్తులు వచ్చినారు అంటే దేవుని దూతలు వచ్చినారంటే కనుక వాస్తవానికి ఒక
ప్రాముఖ్యమైన వ్యక్తి అటుగా పోతున్నాడు అనుకోండి, ఆయన నిలబడినాడు అనుకోండి, అంతెందుకండి మొన్న జగన్ వచ్చింటే నేను అంతా నా పిల్లల్ని ఎత్తుకొని మరీ చూసినాను అనమాట. ఆమె దేవుని దూతలు వచ్చినప్పుడు తను దేవదూతలను చూడాలని ఏమాత్రం అనుకోలేదు. చూడండి, చిన్న చిన్న విషయమే. మనకు ఎవరైనా ప్రాముఖ్యమైన వారు కనపడితే వాళ్ళని చూడాలని మనం కుతూహలంతో ఉంటాం. కానీ ఆమె ఎంతో సాత్వికురాలే లోపలుండి ఆ, తను వంట చేసి బయటికి పంపించింది. వారు తింటుంటే, వారు మాట్లాడుతుంటే కొంచెం దూరంగా వింటుంది అనమాట. ఎంత సాత్వికురాలు ఏంటి గన తను బయటికి రాకుండా ఉంది చూడండి. వాస్తవానికి దేవుడు ఒక నిబంధన ఇచ్చినాడు అనమాట. ఎందుకంటే పరపురుషులను చూడకూడదని ఒక నిబంధన ఇచ్చినాడు. కానీ ఆ నిబంధన ఏమాత్రమైన మీరుతాదేమని పరీక్షించుతున్నారనమాట. ఆమెను పరీక్షించినప్పుడు ఆమె ఎక్కడ ఉందంటే గుడారం లోపల ఉంది. ఆమె ఉంది. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు, మీదటికి నీ కుమారుని కలిగని చెప్పినప్పుడు శారా వెనుక నుండి గుడార ద్వారమును వినుచుండెను. అబ్రహాం శారాయు బహుకాలం గడిచి వృద్ధురాలై ఉండి శ్రీధర్మము శారకు నిలిచిపోయాను కనుక శారా బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడైనాడు కదా అని తనలో తాను నవ్వుకోండి. అంతటా యెహోవా అబ్రహాం, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించుతానని శారా నవ్వనేలా. వాస్తవానికి ఈ ఇంట్లో చెప్తారు 300 మంది పనివాళ్ళు ఉంటారంట. అబ్రహాం ఇంట్లో 300 మంది పనివాళ్ళు ఉంటారట. తన మనసులో నవ్వుకుందండి. వాస్తవానికి తన మనసులో నవ్వుకుంది ఆమె, బయటికి కూడా నవ్వలే. గట్టిగా నవ్వింటే ఒకవేళ వాళ్ళకి ఇలిపడిచ్చిందేమో. చూడండి, ఒక ఈ అబ్రహాము గురించి తెలుసు, శారా గురించి ఏ విధంగా ఉందని. దేవదూతలే ఆమె ఆమె స్వరం పైన, ఆమె కదలికల పైన వాళ్ళు ఏ విధంగా దృష్టి పెట్టుకున్నారు, వాళ్ళు చెవులు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం అంత దూరం ఉన్నాము, అంత దూరం ఉన్నప్పుడు ఒకరిని పిలిచినప్పుడు మనకు అతనికి ఖచ్చితంగా ఒక విధమైన నిఘా వర్గం ఉంటే తప్ప అతను మాట్లాడే మాట స్పష్టంగా వినపడదు. చూడండి, ఆమె నవ్వింటే వాళ్ళకి వినిపించిందంట. దాదాపు 300 మంది పనివాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నవ్వినారు అనుకోవచ్చు కదా. దేవుడు ఆమె పైన ఎంత ఒక దృష్టి కలిగినాడు. దృష్టి కలిగినప్పుడు ఆమె నవ్వింటే, నువ్వు నిశ్చయంగా నవ్వినావని చెప్పినప్పుడు నేను నవ్వలేదంట. వాస్తవం నవ్వలేదంటే, లేదు నువ్వు నవ్వినావు, మీదటికి నీకు కుమారుడు కలిగించిన, అందుకే ఏమంట దేవుడు నాకు నవ్వు కలగజేసినని. చూడండి ఎంత సాత్వికురాలు అంటే కనుక. ఇప్పుడు వాస్తవంగా ఒక గొప్ప వ్యక్తులే మన పేరు గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఎంతో సంతోషపడతాం. కానీ దేవుని దూతలే ఆమె ముఖం చూడకపోయినప్పటికీ ఆమె స్వరాన్ని విని ఆమె నవ్విన దాన్ని గుర్తుపెట్టుకుని చెప్పినప్పుడు, చూడండి ఎంత సాత్వికమైన వ్యక్తి అయితే మాత్రాన తన గురించి బైబిల్లో రాయబడుతుంది. వాస్తవంగా అయితే కనుక శారా అబ్రహాం భార్య, ఒక ఇంటికి యజమానురాలు వచ్చినప్పుడు ఆమెను కూడా బయటికి రావడానికి రావచ్చు. కానీ ఏమాత్రం తెగించలేదండి. ఎందుకంటే దేవుని దూతలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, చాలా సాత్వికంగా ఉండాలా. ఇక్కడ రాజుల గ్రంథంలో రాయబడింది, ఏలియా శక్తి ఏదో తెలుసు అప్పటికి చెప్పినాడు. ఏలియా ఏం చేసినాడో తన భర్త వచ్చి యెజబెల్కి చెప్పింటే తను అప్పటికైనా గ్రహించాలి కదా. గ్రహించకుండా వారి ప్రాణంలో నీ ప్రాణం ఒకటి గాజిస్తాను. చూడండి, ఈమె దేవునితో మాట్లాడితే ఆమె దేవుని దాసుతో మాట్లాడుతుంది. వీరి సంభాషణ ఏ విధంగా ఉంది. కానీ ఆమె అబద్ధం చెప్పినప్పటికీ ఆమెకు వరం ఇచ్చిపోయినాడు. ఏం వరం? ఇస్సాకు తన గర్భంన పుట్టింటికి ఇస్సాకును ఇచ్చిపోయినాడు అనమాట. ఒక వరం అనేది ఇచ్చిపోయినాడు. ఆమె అబద్ధం ఆడింది తెలుసు, అయినా కానీ ఒక 100 మంచి పనుల పైన ఒక చిన్న దాన్ని దేవుడు దశక కింద తీసేస్తాడనమాట. తీసేసి తనకు మేలు కలిగేసి ఇస్సాకును అనుగ్రహించి వచ్చినాడు. చూడండి, ఈమె దేవుని దాసుతో మాట్లాడింది, ఆమె దేవుని దాసుతో మాట్లాడి ఎంత కటువుగా నిశ్చయంగా మీదటికి నేను మళ్ళీ వచ్చానని చెప్పినాడు అనమాట. మళ్ళీ వచ్చానంటే ఈమె కఠినంగా మాట్లాడితే రాలేకపోదునేమో, శారాన్ని బట్టి అబ్రహాం దగ్గరికి రాలేకపోనేమో. మనం మాట్లాడే విధానం. అందుకే ఈరోజు శారా మనకు గుర్తు చేసే విషయం ఏంటంటే, ఎంతో సాత్వికురాలై తగ్గించుకొని లోపల గుడారంలో ఉన్నందుకే ఈరోజు మన ఎదుట ఆమె విశ్వాసులకు తండ్రి ఆయనకు భార్య అనమాట. ఒక గొప్ప విశ్వాసులకు తండ్రి అయిన భార్యగా ఉంది అనమాట శారా. ఆ విధంగా శారా ఉంది. చూడండి, ఇంకొక విషయం చూడండి. మొదటి రాజులు 21వ అధ్యాయం. మొదటి రాజులు 21వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు రాజు. ముడుచుకున్నవాడే
పోయి ఉమ్, 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 యెజబెలు వచ్చి ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అనుకూలమైన యెడల చేదనని చెప్పి ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ. చేయట్లేదా? ఆ, 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 ఆ. చాలు చాలు. చూడండి, వాస్తవంగా ఈయన ఏమని అడిగినాడు? నాబోతు దగ్గరికి పోయి ఏమని అడిగినాడు ఈయన అహాబు? ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకొనింది, అది నాకు క్రయమునకు కానీ లేదా ఇంకొక పొలం కానీ ఇస్తాను, నాకు ఇచ్చేయని అడిగినాడు. ఈమెమంటుంది 7వ వచనంలో, నేను దానిని నీకు ఇప్పించదనని చెప్తుంది. అంటే ఒక రాజు కన్నా ఈమె గొప్ప వ్యక్తి, ఒక రాజు కన్నా ఈమె గొప్ప వ్యక్తి. రాజు ఇప్పుడు చెప్తుంది మళ్ళీ ఆమెను అంటుంది, నీవు ఇస్రాయేల్లో నీవు ఇప్పుడు రాజ్యపాలన చేయట్లేదా? ఒక రాజుకే సలహా చెప్తుంది. ఆ? రాజుకే సలహా చెప్తుంది. రాజు అడిగినాడు, అడిగే విధంగా అడిగినాడు. అడిగితే ఏం చెప్తుంది ఆమె? ఆయన ఇవ్వకపోవడంతో, నేను ఇప్పించదను, నువ్వు లేచి భోజనం చేయి. అంటే ఏ విధంగా ఇప్పిస్తుంది? ఒక చిన్న ఆలోచన కూడా రాకపోయింది అనమాట ఈ అహాబుకు. ఏ విధంగా ఇప్పిస్తుంది? నేను అడిగినాను కదా, అడిగే విధానం అడిగింటాడు. ఒక కొంచెం మాత్రమే రాయగలిగినాడు, ఎంతో అడిగింటాడు. కానీ ఇశ్రాయేలు పిత్రాజితం అమ్ముకోరు. అమ్ముకుంటే దాన్ని ఆ, ఎంతో శాపంగా పరిగణిస్తారనమాట. చూడండి, మనకు తెలుసు, ఆ, మన ఈమె నయోమి బోయజు దగ్గరికి పోయి రూతు పోయి అడిగితే, నీ పొలం నిన్ను విడిపింపగలవాడు నీ బంధువుడు ఒకడు ఉన్నాడు, వాడిని అడిగి ఆ పొలం విప్పిస్తుంటే పోయి ఆ పొలం గురించి చెప్తాడు. విషయం అయితే పొలము శాస్త్రదిగా పెట్టి పొలాన్ని చెప్పి చెప్తాడు, నాకు అవసరం లేదు, నువ్వే పోయి దాన్ని విడిపించుకో అని చెప్తాడు అనమాట. అంటే ఇశ్రాయేల్ పిత్రాజితం అమ్ముకోవడానికి ఏమాత్రం వీలు లేదనమాట. ఈమె చెప్తుంది, నువ్వు లేచి భోజనం చేసి పడుకో. అంటే తర్వాత కింద చెప్తుంది, కింద ఎంత ఘోరమైన దుష్కార్యం అంటే అంత ఘోరమైన దుష్కార్యం. చూడండి, 14వ వచనం 15వ వచనం. ఆబోతు ఆ, ఆ, పంపగా నాబోతు ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఆ. చూడండి, నాబోతును రాళ్లతో కొట్టించి చంపించింది. ఎంత ఘోరమైన దుష్కార్యం! ఒక ఒక రాజుకు భార్య అయింది, ఒక ఒక చిన్నవాడిని, ఆ రాజు సంస్థానంలో అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బతికినటువంటి వాడిని రాళ్లతో కొట్టించి, చూడండి ఎంత ఘోరము! నీకు చిన్నది కావాల్సి వచ్చి వాడిని రాళ్లతో కొట్టించి చంపించి తీసి తన భర్తకు చెప్తుంది, నువ్వు పోయి ఆ పొలాన్ని స్వాధీనపరచుకో అని చెప్తుంది. వాస్తవంగా ఆదికాండంలో రాయబడింది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా కయీనును అడగగా ఆ, అనెను. ఆ, ఆ, ఉమ్. చూడండి, ఇది ఆదికాండంలోనే రాయబడింది. ఈమె రాళ్లతో కొట్టి చెప్తే, ఇప్పుడు బహుశా ఈ పని చేస్తున్నది ఈ దేశపు రాజు, ఈ దేశపు రాణి కాబట్టి బహుశా ఎవరు నోరు ఇప్పకపోయి ఉండొచ్చు. నోరు ఇప్పకపోయి వాళ్ళ మీద ఎవరు ఎదురు తిరగకపోయి ఉండొచ్చు. కానీ ఆయన రక్తం మొరపెట్టిండొచ్చు. ఇది చెప్తున్నాం, ఆ దినాలనే, తొలి దినాలనే రక్తం మొరపెట్టిందంట, నేలలో నుంచి మొరపెట్టిందంట, ప్రభువా ఎంత పాతకానికి మా అన్న ఒడిగట్టినాడు, నన్ను చంపినాడు, నాకు న్యాయము తీర్చని మొరపెట్టింది. ఇప్పుడు నాబాలు రక్తం కూడా మొరపెట్టిండొచ్చు బహుశా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక హత్య చేసినటువంటి రక్తము నీళ్ళలో పడినప్పుడు ఆ రక్తము దేవునికి మొరపెడతా, ఆ దేవునికి మొరపెడతా. ఎందుకంటే ఆదికాండంలో రాయబడింది, అక్కడ కయ్యూను చేసిన పని, తన తమ్ముడిని చంపినప్పుడు, హేబెలుని చంపినప్పుడు తన రక్తము నేల నుంచి మొరపెట్టింది అనమాట. అదే మనకు దిక్సూచి, అదే మనకు ఆధారం అనమాట. ఈ రక్తము మొరపెట్టినప్పుడు చూడండి,
అది మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ఆ, ఆ. 18, 19 రెండో వచనాలు చదవమ్మా. ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ. అసలు మంది ఆ. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. వాస్తవానికి ఈ రాజు భార్య అతనితో సహకరించిన వాళ్ళు ఈ హత్య విషయమే ఎవరు బయటికి చెప్పరు. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసిన పని ఎవరికి చెప్పడానికి సాహసించరు. ఈ రక్తము బహుశా దేవునికి మొరుపెట్టింటే దేవుడు ఏలేకి చెప్పిండొచ్చు. దేవుడు ఏలేకి చెప్పిండొచ్చు. వచ్చి ఈ ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు ఉన్నది ఉన్నట్టుగా చెప్పినాడు అనమాట. ఆహాబుకి ఏలియా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఆ, తాను కుక్కలను నీ రక్తము రాకుతాది అని చెప్పినాడు. ఈ వాస్తవానికి ఈ భర్తను సంతోషపరచాలన్న ఉద్దేశంతో తాను చేసింది. తాను వరకు అది మంచి పనే. కానీ ఒక రక్తాన్ని నిర్దాక్షిణ్యంగా చిందించడానికి కారకురాలైతే వచ్చిందనమాట. అందుకే ప్రకటన ఈమె గురించి రాయబడింది, స్పష్టంగా రాయబడింది. ఆమె బోధన ఉండిస్తున్నామని. చూడండి ఎంత ఘోరమైన విషయము. రాళ్లతో కొట్టించి అతని మీద తప్పుడు సాక్ష్యం, ఇద్దరు పనికిమాలను పెట్టి తప్పుడు సాక్ష్యం బోధించి తను రాళ్లతో కొట్టి ఆ రక్త అపరాధము ఆమె పైకి రావాల్సింది పోయి అహాబు పోయినకి పోయింది. అహాబు అయితే అహాబు ఏలియా వచ్చి అహాబు ఏమంతా చెప్పినప్పుడు అసలు నాకు ఆయన రక్తం ఈమె మేలు చేసిందే. భార్య దొరుకువానికి మేలు దొరుకునన్నట్టుగా ఈమె మేలు చేసిందా? తన భర్తకు విషయమై మేలు చేసిందా? వాస్తవానికి ఇదంతా చేసి ఆయన ఏమన్నాడు? నా కూర తోటకు అది నాకు ఇమ్మని అడిగినాడు. ఈ కూర తోట కోసము నా భర్తను సంతోషపరచాలని తను చేసిన పని లాస్ట్కు చివరకు తన భర్త మరణానికే దారితీసింది. అది తెలుసుకోలేకపోయింది. చూడండి, తన భర్తను కాపాడవలసిన స్త్రీ అయింది. ఏమాత్రము ఆలోచన చేయక అనాలోచన చేత ఒక నిరపరాధిని చంపి తన పొలాన్ని తీసి తన భర్తకిచ్చి తన భర్తకు తన మరణశాసనము రాసిందండి. చూడండి, తన భర్తను కాపాడవలసిన విధానంలో కొందరు స్త్రీలు కాపాడుతూ వచ్చినారు. చూడండి, మొదటిగా నిర్గమకాండం 4వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదవండి. ఎదుర్కొని చంపుతుండగా సున్నతి చేసి పడవేసి చాలండి. చూడండి, ఈమె వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలకు ఈడే చెప్తాడనమాట. 23వ వచనంలో ఉంది, 22, 23 వచనంలో ఈ మాట చెప్పింది ఎవరితో ఫరోతో ఎవరు చెప్పినారు? మోషే చెప్పినాడు. మోషే చెప్పినప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్న మగపిల్లలకి మనకి అందరికీ తెగులు వచ్చి మరణకరమైన తెగులు వచ్చిందనమాట. తెగులు వచ్చేటప్పుడు ఈ విషయం అయితే మోషే దగ్గరికి వచ్చంటే ఈమెం చేసింటే సిప్పోరా వాడిగల రాయి తీసుకుని ఎంతో తెగించి అనమాట. ఎంతో వాస్తవానికి అయితే కనుక ఈయన ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయకుడిగా ఆ దినాలు ఉన్నాడు. ఆ దినాలు ఉన్నప్పుడు కూడా యెహోవాను కనుగొనలేకపోయినాడు. ఈమె ఎంత త్వరగా కనుక్కొని తన మరణాన్ని ఆపడానికి వాడిగల రాయి తీసుకుని తను చేయవలసిన పని చేసి ఆ దూత తన నుంచి దూరమై వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఎంత చురుకైన వ్యక్తి చూడండి. వాస్తవానికి ఒక చిన్న పనే, వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది అనమాట. తాను చేసిన పనిని బట్టి ఆ దూత దూరం అయిపోతూ వచ్చింది. వాస్తవానికి ఈయన హెబ్రీడే అయినప్పటికీ పుట్టినప్పుడు హెబ్రీ సంతానం పుట్టి పెరుగుతూ ఈ ఫరో సంతానంగా పెరుగుతూ వచ్చినాడు అనమాట. హెబ్రీలు
సున్నతి చేసుకుంటారు. ఎందుకంటే అబ్రహాము వారికి నియమించబడిన కట్టడను బట్టి హెబ్రీయులు సున్నతి చేపించుకుంటారు అనమాట. ఈయన సున్నతి చేసుకోకపోవడాన్ని బట్టి అప్పటికి ఈయన ఇశ్రాయేలుకు ఒక ఇశ్రాయేల్ సంతతిలో ఒక సంతతివాడై అయిపోయినాడు అనమాట. అయిపోయినప్పుడు ఈ దూత ఈయనను మోసిని చంపడానికి వస్తుంటే ఈమె సిప్పోరా ఎంతో చాకచక్యంగా ప్రదర్శించి తను చేయవలసిన పని చేసి ఆ దూతను దూరం చేసిందనమాట. చూడండి, అప్పుడు చెప్తా, నువ్వు దీన్ని బట్టి నాకు రక్త సంబంధమైన భర్తవు అయితే వచ్చినాడు. ఈయన పుట్టినప్పుడు హెబ్రీయుల పిల్లలు పుట్టి తనకు జరగవలసినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో అవి జరగక ముందుకే తీసుకుపోయి ఫరో ఇంట్లో ఫరో కుమార్తెకు కుమారునిగా పెంచుతూ వచ్చబడినాడు అనమాట. పెంచుతూ వచ్చినబడిన ఈయనకు ఈ తెగులు ఈయన కూడా సంప్రాప్తం అవుతుంది అనమాట. ఈ తెగులు దాన్ని గుర్తెరిగింది వాడు సిప్పోరా. ఎంత చూడండి, హెబ్రీయులు చాలా చురుకైనటువంటి వారు. ఒకవేళ ఈ సిప్పోరా కనుక చాలా చురుకుగా ఉండకపోయింది తన భర్త ప్రాణాన్ని కాపాడకపోయిండేది, తన భర్త ప్రాణం కాపాడకపోయిండేది. కానీ పైగా అది కాకపోయినప్పుడు కూడా ఈరోజు 10 ఆజ్ఞలు దేవుని దగ్గర నుంచి పొందే గొప్ప వ్యక్తిని లేకుండా పోయిండేది అనమాట. సిప్పోరా చేసిన పని తన భర్తను కాపాడింది, ఇశ్రాయేలుకు ఒక కట్టడగా ఒక నిబంధనగా 10 ఆజ్ఞలు దేవుని దగ్గర నుంచి తీసుకురావడానికి ఒక వ్యక్తిని బ్రతికించింది. తన భర్తనే కాపాడలే. కానీ రాబో దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఉండాలనో, వారికి 10 ఆజ్ఞలు దేవుని దగ్గర నుంచి ఏ విధంగా పొందాలనో అటువంటి గొప్ప వ్యక్తిని నిలబెట్టింది అనమాట. ఎంతో చురుకైన వ్యక్తి. చూడండి, యెజబెల్ తన భర్త ప్రాణాన్ని తీసుకోవడానికి ఒడిగట్టింది. కానీ ఈమె మటుకు రాబో తరాలకు ఈయనను పరిచయం చేసే వ్యక్తిగా, ఈయన ద్వారా గొప్ప పరిచయం చేసేందుకు, ఈయన ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి కానాన్లోకి ప్రవేశించడానికి ఈమె సిప్పోరా చేసిన పని చిన్న పని అయినప్పటికీ గొప్ప విజయం అండి. ఈరోజు కూడా ఇది ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు దీని తర్వాత వచ్చినట్వే. ఆమె చేసిన పని బహుశా అనుకోండొచ్చు చిన్నదే పని అని, కానీ ఎంతో గొప్ప పని చేసింది. ఎంతో చురుకైన వ్యక్తి అంటే మాత్రం ఈ పని చేస్తుంది. తన భర్త ప్రాణాలు కాపాడుతొచ్చింది. తన భర్త ప్రాణాలతో పాటు ఈనాడు పాత నిబంధనలో ఎన్నో అధ్యాయాలు తన ద్వారా రాయబడుతూ వచ్చినాయి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియపరుస్తూ వచ్చినాడు. ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి తన ప్రాణం నిలుపుకున్నాడు. లేకపోతే కనుక ఆ రోజు యెహోవా దూత తనను చంపేయవలసింది. కానీ సిప్పోరా తన భర్త ప్రాణాలు కాపాడుతొచ్చింది. సిప్పోరా అనే మాటకు అర్థము ఒక పిచ్చుక అంటండి. పిచ్చుక, ఒక చిన్న పిచ్చుక అని. సిప్పోరా అనే మాటకు అర్థం పిచ్చుక అంట. ఆమె చేసిన ఒక చిన్న పనే ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలకు కానీ మనకు కానీ ఒక నిబంధన, ఒక నిఘంటువు మనకు దేవుని దగ్గరని తీసుకురావాల్సిన గొప్ప మోసను ఈరోజు మనకు పరిచయం చేస్తూ వచ్చింది. చూడండి, ఆమె యెజబెల్ చేసిన పని తన భర్త రక్తాన్ని కుక్కలు నాకుతాయని చెప్పేటట్టుగా చేస్తూ వచ్చింది. ఏ విధంగా ఉంటున్నాం, దేన్ని అనుసరిస్తున్నాం అనేది మనం గుర్తెరగాల. చూడండి, సమూయేలు గ్రంథం ఇంకొక ఆమెను చూద్దాం. తన భర్త ప్రాణాలు ఏ విధంగా కాపాడిందో సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. పంపగా చాలమ్మా, చాలు. చూడండి, వాస్తవానికి ఈమె పేరు ఏమని రాయబడుతుంది అంటే దావీదు భార్య అని రాయబడుతుంది బైబిల్లో. ఈమె ఏమని రాయబడుతుంది, సౌలు కుమార్తెకు మీకాలని రాయబడుతుంది అనమాట. ఈ భార్య ఏంటి కూడా. కానీ ఈ సమయంలో ఆమె ఏం చేస్తుందంటే ఎంతో తెలివిగా తన భర్త ప్రాణాలు కాపాడుతుంది. వాస్తవానికి మన ఆయనకి ఎదురు జరిగినాడని తన కూతుర్నిచ్చి తన అల్లుడిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంతైనా తన నా భర్తని గౌరవించి తనను లేపి పంపించింది అన్నట్టు. కిటికీ కూడా దింపి పంపించింది. ఎంతో తెలివిగా వాళ్ళు రాకముందుకే తను మంచం మీద గొర్రెబొచ్చు కప్పి తలాపిన అవన్నీ ఉంచి రోగి ఉన్నాడని చెప్పి అబద్ధం చెప్పి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. తన భర్త ప్రాణాలు కాపాడడానికి ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడింది. ఈయన కూడా
సామాన్యమైన వ్యక్తి కాదనమాట. ఈ మరణం తప్పించబడినాక. ఆ! ఈ మరణం తప్పించబడినాక సామాన్యమైన వ్యక్తి కాదు. ఇశ్రాయేలుకు రాజ్య పరిపాలన చేయుటలో ఈయన గొప్ప రాజుగా ఉన్నటువంటి వాడనమాట. చిన్న విషయాల్లో తన భర్తలను కాపాడుకుంటూ వచ్చినారనమాట. ఆ! చిన్న విషయాల్లో తన భర్తలను కాపాడుకుంటూ వచ్చినారు. ఆ! ఈమె మటుకు తన భర్తకు మరణాన్ని ప్రాప్తించడానికి మరణ మరణానికి కారకురాలైతే వచ్చింది. మరణానికి కారకురాలైతే వచ్చింది. చూడండి ఇంకొక ఆమెను చూపిస్తాం. హ్మ్. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. ఆ! ఆ! అమ్మా! ఆ! 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 మాట్లాడెను. అయితే చేసున్నారు. ఆ! హ్మ్. వాస్తవానికి ఈ సమయంలో దావీదు ఎంతో ఆకలి కొని ఉంటాడు. అంటే దావీదు ఆకలి కోసమని కాదు గానీ, తన వెనుకబడి కొంత వందల మంది ఉన్నారు. వారి కోసము భోజనం అడగడానికి పంపిస్తే నాబాలు యెష్షయి ఆ! పారిపోయిన వాడెవడు అని ఎంతో కఠినంగా మాట్లాడి తన భోజన పానాలను నేను ఒకడికి ఇత్తునా అని ఎంతో కఠినంగా మాట్లాడతాడు. కానీ ఆ పనివాడు తీసుకు తీసుకుపోయి తన భార్య అయిన అబిగైలుకు చెప్తాడనమాట. విషయం అంతా చెప్తే, అమ్మ మేము అడవిలో అరణ్యంలో ఉన్నప్పుడు మా గొర్రెల మందలు కాస్త వచ్చినాడమ్మా. ఈరోజు గొర్రెపోస్తు తీస్తున్నారే, దానికి కారణం అంతా దావీదు జనలే అని ఎంతో వినమ్రతగా చెప్పినప్పుడు, తన భర్త ఎటువంటి వాడు? ఆ! మోటువాడు. ఆ మోటువాడైనటువంటి తన పేరు, తన గుణమును తెలుపును. ఆమె తన విషయం అంతా తెలిసినప్పుడు చూడండి 18వ వచనం చదవండి. ఆ! ఆ! త్వరపడి హ్మ్. దుస్తులను హ్మ్. 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 వేయించి హ్మ్. చూడండి ఇదంతా చెప్పినప్పుడు వాస్తవానికైతే దావీదును ఈమె చూడలేదు. వాస్తవానికి దావీదును చూడలేదు. దావీదు చూడకపోయినప్పటికి పనివాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఎంతటి వాడో తెలుసుకొని భయపడిపోయి, తన కుటుంబానికి నష్టం కలుగుతాదని భయపడిపోయి తనకు భర్తతో అయితే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అతను మోటువాడు. ఏం చెప్పినా అని ఏమాత్రం అర్థం చేసుకోడు. ఎంతో మామూలుగా అయితే గనక దౌర్జన్యంగా అయితే అడగలే. అయ్యా మీరు సంతోషంగా ఈ పని చేస్తున్నావు కదా! కొంత ఆహారం మా వాళ్ళకిచ్చి పంపి అని అడిగినాడు. అడిగితే వాడెవడు, వీడెవడని మాట్లాడుతూ వచ్చాడనమాట. మాట్లాడుతూ వచ్చిన దాన్ని బట్టి అబిగేలుకు విషయం తెలిసినప్పుడు అబిగేలు పోయి ఎంతో చాకచక్యంగా ఇతడి గొప్ప రాజు ఆయన చెప్తాడనమాట. చూడండి ఆహ్, ఆయన ఏం చెప్తాడంటే దావీదు, మనం అందరము ప్రయాణమైపోయి వాడిని ఒక్క మగపిల్లని కూడక ఉండనియనని 22వ వచనం చదవండి. అని అనుకోని ఆ! ఆ! హ్మ్. లేదా? హ్మ్. చూ ఈయన ప్రమాణం చేసినాడంటే దాదాపుగా ఆ పని పూనుకున్నాడంటే ఆ పని జరిగేంత వరకు ఏమాత్రం విడిచిపెట్టాడు. ఈయన ఈయన ఒక మాట అనమాట. కేవలము పంపించిన దాన్ని బట్టి ఆయన కఠినంగా మాట్లాడుతున్న బట్టి వందల మందినేసుకొని వస్తున్నాడనమాట. వస్తంటే ఈమె పోయి దావీదు దగ్గరికి పోయి చూడండి ఎంత వినయంగా మాట్లాడుతదో. ఆ! ఎంత వినయంగా మాట్లాడుతదంటే 23వ వచనం చదువు. అబిగయీలు దావీదుని కనుగొని త్వరగా దిగి సాష్టాంగ నమస్కారం చేసి ఇట్టా నేను చూడండి ఆమె మొదట చేసిన పని ఏంటంటే అబిగయీల్ ఆ, దావీదుని కనుగొని గార్ధబాబు నుండి దిగి మర్యాద అనమాట. తనున్న స్థానం ఏందో దిగింది అనమాట. మర్యాద ఇయ్యడం అనమాట. గార్ధబాము దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ, ఇంకా ఏమంటుంది, అతని పాదములు పట్టుకొని నేను చదవమ్మా. నా ఏలినవాడా ఈ దోష నాది నుంచుము. ఆ, ఈమె వాస్తవానికి తప్పు చేసింది ఎవరిడా?
వాస్తవానికి తప్పు చేసింది ఎవరు? నాబాలు. నాబాలు తప్పు చేసినప్పుడు ఈ తప్పు నాదని ఎందుకు అనకాల వాస్తవానికి? వాస్తవానికి అతను అంతటి కోపమైన వ్యక్తిని ఈమె అణచడ ఒకటి ఈమెకు ఈమె అణచగలుగుతాదా అంతటి కోపం వ్యక్తిని? అనుకోలే కదా! కానీ తెగించిందనమాట. ఏదైతే అదయింది. పోయి ఆయన అడుగుతే ఏదో ఒకటి దావీదు నాకు అనుగ్రహించకుండా పోడు అని ఎంతో తగ్గించుకొని తన తన స్థానాన్ని దిగి సాష్టాంగ నమస్కారం చేసి పాదములు పట్టుకొని ఇట్టు అడిగి ఈ ఈ దోషము నాదని ఎంచు అని ఎంతో దీనంగా అడుగుంది. చూడండి, వాస్తవానికి తన తప్పు తాను కాకపోయినప్పటికీ తన భర్త ప్రాణము కాపాడబడాల. తన భర్త ప్రాణం కాపాడబడాల. తన భర్త అంటే తన భర్త కిరీటం. ఆ కిరీటాన్ని తను పోగొట్టుకోకూడదని ఎంతో ప్రయత్నం చేసింది. వాస్తవానికి కనుక అంతమందిలో ఈ ఒక్కతే ఆమె ఉందన్నమాట ఆమె. ఆ ఒక్కతి అంతమందిని దావీదు అంత కోపంతో ఉగ్రుడైన దావీదును శాంతిపరచడానికి వచ్చిందనమాట. 25 వచనం చదవమ్మా. నా ఏలినవాడ లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించుతున్నది. నాబాలు కనబడలేదు. ప్రాణహాని చేయకుండా వాస్తవానికి చూడండి, దేవుణ్ణి కూడా దావీదుకు గుర్తు చేస్తుంది. దేవుణ్ణి దావీదుకు గుర్తు చేస్తుంది. ప్రతి మాట గుర్తు చేస్తుంది. ఎంత కోపం తగ్గించాలి. ఆ దినాలు అబ్రహాము విషయంలో ఇదే కదా జరిగేది. అబ్రహాం అంటాడు, ఇంతమంది ఇంటే అని ఎంతో తగ్గించుకొని తను ప్రార్థన చేసినప్పుడు సరేపో అని వదిలేస్తాడు. అందుకే ఆమె వినయంగా మాట్లాడుతుంది. వినయంగా తన భర్త ప్రాణాలు కాపాడు. కేవలం ఒకటి తన భర్త ప్రాణాలు కాపాడాలా. నువ్వేం సంపితి అయినా మావైనా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మావైనా మా పని వాళ్ళకి చేసుకున్న మాంసము దాన్ని అడగడానికి ఎట్టట దావీదా అని చెప్పొచ్చు, ఎన్నో చెప్పొచ్చు. దాన్ని కూడా మీరు ఇంత పెద్ద విషయం చేయాలన్నా, మా ఇంటి వాళ్ళని ఎవరిని లేకుండా చేయాలని అని అడగవచ్చు. కానీ ఆమె ఏమంటుంది? జరిగింది తప్పే, కాకపోతే ఏంటంటే ఈ తప్పు నాదే నెంచు అని ఎంతో తగ్గించుకొని అడుగుతుంది. 27 వచనంలో ఉంది, చదవండి. అయితే ఈ కానుకను చూడండి. అయితే నా ఏలినవాడు నీ ఎద్దకు తెచ్చిన ఈ కానుకను ఈయనకని చెప్పలే. ఈ కానుకను నా ఏలినవాడకు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి. చూడండి, వాస్తవంగా అయితే కనుక దావీదు ఎదురుపడినాడు, ఇదో ఇవి తీసుకొని నీ కోపం చల్లార్చు అనే మాట చెప్పొచ్చు. కానీ ఆమె ఏం చెప్తుంది? తన పనివారికి ఇప్పించమందండి. అంటే పనివారి ఆకలితో ఉన్నారని మళ్ళీ ఆమె గుర్తు చేస్తుంది ఆయనకు. దావీదు తన కోపం చల్లారడాలని పనివారు ఆకలిగా ఉన్నారని తన విషయం తనకు గుర్తు చేస్తుంది అనమాట. ఈ పనివారికి ఇప్పించు అని ఎంతో దీనంగా అడుగుతుంది. ఒక విధంగా అనొచ్చు, దావీదు అనొచ్చు, దావీదుకి కనుక ఇది తీసుకో అంటే కనుక నీకు ఇంటికి నేను ఎట్ట కనపడుతున్నాను అని అనొచ్చు. ఆమె ఏమనిందంటే ముందే గుర్తు తిరిగి ఆమె పేరు చూడండి, ఆమె పేరు ఉంది 25వ అధ్యాయము 3వ వచనం ఆమె పేరు. అయితే నాబాలు సుబుద్ధి గలదై చాలండి. సుబుద్ధి గలది. ఎంత సుబుద్ధి ప్రదర్శిస్తున్నాడా, ఎంతటి సుబుద్ధి, ఎంత తగ్గించుకొని పనివారికి ఇప్పించానంటే వాస్తవమే కదా. నా కోపం నేను చల్లార్చుకుంటే వారు కొంచెం తృప్తి పడతారని ఎంత తగ్గించుకొని నీ దాసురాలైన నా తప్పు క్షమించి నా ఏలినవాగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడవకు నీకు ఆయన శాశ్వతమైన
ప్రార్థన చేసుకుందాం. నా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దాసుని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రకటన గ్రంథంలో యెజబెలు గురించి వివరిస్తూ వచ్చినారు. తన జీవితంలో దుర్మార్గమైన పనులు కాని దాని కొరకు ప్రయాసపడి తన కుటుంబము తను ఎంతో నాశనమైపోయిస్తూ వచ్చింది తండ్రి. భర్తను కాపాడలేకపోతూ వచ్చింది ఈ దినాల్లో స్త్రీలు కూడా అటువంటిగా కనపడుతూ ఉంటున్నారు సంఘాల్లో. తండ్రి, మీరు మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాం తండ్రి. సిపోరా గురించి, అబ్రహాం భార్యన షారాను గురించి, నాబాలు గురించి మాట్లాడుతుందుకు ఈ స్తోత్రములు. ఎస్తేర్ గురించి కూడా మాట్లాడేందుకు కొందరు ఆచరిస్తూ అట్లు మా జీవితాలను మీ చిత్తానుసారంగా నడుచుకున్నట్లు ఈ లోకంలో దేన్ని ఆశించక మా కుటుంబాలను మేము కాపాడుకొని నీ వైపు చూసి నీ ఆశీర్వాదం పొందినట్లు మాకు సహాయించాం. రాతగా దీవెంచేత నింపం మేలుకై దృష్టించము తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచండి. తిరిగి ఎవరింటికి వారి దీవించేత నింపండి. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేవారు, క్షేమం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు. ఎవరి అక్కరి చేత వచ్చినారో వారి చూసే దేవుడు, వారి హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు మీకు స్తోత్రాలు. వారి హృదయం నింపి మీ యొక్క ఆత్మతో నింపి మీరు వారి బలపరచమని వేడుకొనుచు నీ కాపుదల నీ భద్రత కోరుకుంటూ గొప్ప దేవుని స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన బిడ్డలకు తోడై నడిపించునుగాక. ఆమేన్.